Hi, hello, namaste, and adab. Welcome to our channel Cine Loaded. ఎవ్రీ వీక్ ఏదో ఒక మూవీతో వచ్చే నేను ఈ వీక్ రావడం కొంచెం లేట్ అయింది. అందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ మన తమిళనాడు బ్రూస్లీ, అదేనండి ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇంకెందుకు లేట్, చేద్దామా స్టార్ట్. ముఖ్యంగా ఈ మూవీలో పాజిటివ్ డిస్కస్ చేయాలి అనుకుంటే ధనుష్ డైరెక్షన్ స్కిల్స్, కామెడీ, మాథ్యూ థామస్ మెయిన్గా చెప్పాల్సింది, స్క్రీన్ ప్లే, యూత్ఫుల్ వైబ్స్, ఇంకా చెప్పాలి అంటే సింగిల్ నైట్ స్టార్ ప్రియా ప్రకాష్ వారియర్, సాంగ్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రమ్ జీవి ప్రకాష్. స్పాయిలర్ అని కాకుండా నెగిటివ్స్ డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ స్టోరీ, ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు, బట్ సింపుల్ యట్ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్. యాజ్ యూజువల్గా ముందే చెప్తున్నాను, మరీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళద్దు, రొటీన్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే అయితే బాగుంటుంది. ధనుష్ ఇంకొకసారి ఫుల్గా జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు, కాకపోతే ఈసారి డైరెక్టర్ రూపంలో. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంట్రా అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మాథ్యూ థామస్ సింప్లీ స్టీల్ ద షో అసలు. వెల్ కమింగ్ టు ద స్క్రీన్ ప్లే, యాజ్ మెన్షన్ ఎర్లియర్, ఇది మూడోసారి నేను చెప్పడం, తప్పుగా అనుకోవద్దు అండ్ ల్యాగ్ అని కూడా అనుకోవద్దు. ఎంటైర్లీ ప్యూర్లీ స్క్రీన్ ప్లే మూవీ ఇది. ఇంకా యూత్ఫుల్ వైబ్స్కి వచ్చేస్తే మాత్రం భయ్యా, ఈ రోజుల్లో ఉన్న యూత్కి అలాగా ట్యాగ్ చేసి వదిలేస్తుంది. ఇకపోతే మన ప్రియా ప్రకాష్ వారియర్ వేరే లెవెల్ తీసుకోండి ఇంకా. అండ్ వైల్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, జీవి ప్రకాష్ నిజంగా ఇచ్చి కొట్టేశాడు, మామూలుగా లేదు అసలు. ఇంకా లీడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఓవర్ యాక్టింగ్ లేకుండా సింపుల్గా తన రోల్లో తను జీవిస్తాడు. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి సీక్వెల్ ఉందా అని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మేబీ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇకపోతే నాకు నచ్చిన విషయాలు చూస్తే రొటీన్ స్టోరీనే, యాజ్ మెన్షన్ ఎర్లియర్. అంటే స్టోరీలో కొత్తదనం ఏమీ ఉండదు, వీక్ ఎమోషనల్ డెప్త్ అంతలాగా నాకు తెలిసి గుండెలు పిండేసే ఏమీ లేదు అక్కడ. అండర్ డెవలప్డ్ లీడ్ క్యారెక్టర్స్ బాస్, నాకైతే అంతలా అనిపించలేదు. ఇకపోతే ఫైనల్ వర్డిక్ట్, ఏ రొటీన్ లవ్ స్టోరీ విత్ ఫన్ ఫిల్డ్ వైబ్స్ carried mostly by youth and comedy presentation. Watch it for entertainment, but don't expect anything. Must watch movie and నేను అనట్లేదు, but one time watch movie for sure. You will feel that vibes for sure. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.